మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణమైన ఘటన జరిగింది. సెప్టెంబర్ 10 రాత్రి ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు వారితో ఉన్న ఇద్దరు మహిళా స్నేహితులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ ఆర్మీ అధికారిని తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నారు. అతనితో పాటు ఉన్న స్నేహితురాల్ని అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఆ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అదే సమయంలో మరొక సైనిక అధికారిని దుండగులు బెదిరిస్తూ 10 లక్షలు తీసుకుని వస్తేనే బందీగా ఉన్న ఆర్మీ అధికారిని విడిచి పెడతామని చెప్పారు. ఆ సైనికాధికారి దుండగుల నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని తన సీనియర్లకు తెలియజేశాడు. వెంటనే అక్కడికి పోలీస్ బృందం చేరుకుంది. అయితే అప్పటికి చాలా ఆలస్యమైంది. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్ గేట్ సమీపంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ విషయంపై అదనపు ఎస్పీ ద్వివేది స్పందిస్తూ 6 అనుమానితులను గుర్తించామని, వాళ్ళలో ఇద్దరిని అడవిలో ఉండగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సామూహిక అత్యాచారానికి గురైన అధికారుల మహిళా స్నేహితురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఎస్పీ హితికా వాసల్ మాట్లాడుతూ ఆర్మీ సిబ్బంది ఇద్దరు ఇన్ఫాంట్రీ స్కూల్ ఆఫ్ మౌలో యంగ్ ఆఫీసర్స్ కోర్స్ చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయంపై లెఫ్టినెంట్ స్పందిస్తూ నలుగురం సెప్టెంబర్ 10 రాత్రి మౌ మండలేశ్వర్ రోడ్డులోని జామ్ గేట్ సమీపంలోని అహల్యా గేట్కు చేరుకున్నామని, రాత్రి 2:30 ఆ ప్రాంతంలో తన స్నేహితుడు తన ప్రియురాలతో కలిసి కారులో వెళ్తుండగా 6-7 వ్యక్తులు దాడి చేశారని లెఫ్టినెంట్ చెప్పారు. ఆ సమయంలో తాను తన స్నేహితురాలతో కలిసి అక్కడే ఉన్న కొండపై ఉన్నానని, అరుపుల శబ్దం విని తాను కిందకి వచ్చానని చెప్పారు. కంప్లైంట్ ప్రకారం చూస్తే దాడి చేసిన వారు కారులో కూర్చున్న తన స్నేహితుడిని దారుణంగా కొట్టి బందీగా ఉంచారు. అనంతరం అతని ప్రియురాలని అడవిలోకి తీసుకెళ్లారు. తాను కిందకు రాగానే తనని తన స్నేహితుడిని కూడా కొట్టారు. వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకుని రావాలని, అప్పుడు మాత్రమే వీరిద్దరిని విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. డబ్బులు అడిగే వంకతో తాను తన సీనియర్ అధికారులకు ఫోన్ చేసి సంఘటన గురించి తెలియజేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పాడు.